హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు సైఫ్ అలీ ఖాన్ న్యూస్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది. సో ఆయన బాడీలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 6 కత్తిపోట్లు దిగాయి. సో సైఫ్ అలీ ఖాన్ అంటే మనందరికీ తెలిసేది చాలా రిచ్ కిడ్. ఆయన 100 కోట్ల ఆస్తి ఉంది. కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఆటోలో ఆయన కొడుకు ఆటోలో తీసుకెళ్ళాడు. లీలావతి హాస్పిటల్లో జాయిన్ చేయించాడని మనందరికీ తెలుసు. సో దీంట్లో ఈ న్యూస్లో చాలా అంటే చాలా ట్విస్టులు అయితే అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు సీసీ కెమెరాలో ఒక పర్సనే కనిపించాడు. సో ఆయనే చేసి ఉంటాడు, ఆయనే చేసిండని ఫిక్స్ అయినాం. కానీ ఇంకొక న్యూస్ అయితే ఏమొస్తుందంటే ఇద్దరు ఉన్నారు, ఈ ఇద్దరు కలిసి సైఫ్ అలీ ఖాన్ని అటాక్ చేశారని తెలుస్తుంది. అయితే సైఫ్ అలీ ఖాన్ రూమ్కి వెళ్ళే ముందు ఈ ఈ ఎవరైతే ఈ దుండగుడు వాళ్ళ కొడుకు రూమ్, ఆయన 4 సంవత్సరాలు ఉన్నాయి ఆయన కొడుకుకి. ఆ కొడుకు రూమ్లోకి వెళ్తే సో అక్కడున్న ఆ హోమ్ టేకర్ గట్టిగా అరిచేసరికి సైఫ్ అలీ ఖాన్ కిందికి రాగానే ఆ కత్తి ఆ పిల్లగాడి మీద పెట్టి నాకు ₹1,00,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఇస్తారా అని చెప్పేసి బయటికి వచ్చినట్టు, అంటే ఆ పిల్లగాడిని తప్పించడానికి గట్టిగా గుంజడం జరిగింది. సో అక్కడ సైఫ్ అలీ ఖాన్కి కోపంతో 6 పోట్లు అయితే పొడిచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. సో ఇది డబ్బు కోసం జరిగిందా లేదా ఇంకేమైనా హస్తం ఉందా లేకపోతే ప్రీ ప్లాన్డ్ అని అయితే అర్థం కావట్లేదు. ఇంకొకటి, కింద సెక్యూరిటీ గార్డ్ అయితే ఆ రోజు రాత్రి ఎవరిని రావడం చూడలేదు అని అంటున్నాడు. ఎందుకంటే ఈ న్యూస్ దాదాపు 2ంటికి జరిగింది. 3ంటికేమో 3 o'clockకి ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అన్ని కోట్లున్న కారు లేకపోవడం ఏంది అంటే బయట ఆటోలో నుంచి తీసుకుపోవడం అదొక ట్విస్ట్. సో ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగింది అంటున్నారు. ఇంకొకటి, బాబా సిద్దికి, సల్మాన్ ఖాన్, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ అంటే అందరు ఖాన్లే ఉండడం, దీని వెనక కారణం రాహుల్ బిష్నోయ్ ఉండొచ్చు అని అంటున్నారు. సో రాహుల్ బిష్నోయ్ ఉండే ఛాన్స్ ఉంటే ఈ 2 డేస్లో ఆయన అయితే అఫీషియల్గానే మనకి అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు. సో ముంబై అంటేనే చాలా రిచ్ ఏరియా. అలాంటి రిచ్ ఏరియాలో ఇప్పుడు ఉండే బాండ్రా అనే ప్లేస్ కూడా చాలా రిచ్ ప్లేస్. అంటే మనకి బంజారా హిల్స్ ఎలాగో అలాగా. సో అంత రిచ్ ప్లేస్లో అంత సింపుల్గా ఆ దుండ కూడా ఎలా పైకి వెళ్ళాడు అంటే నైట్ పూట సీసీ కెమెరాలో లేదు, అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, అయినా కూడా ఆయన ఎంత లోపలికి వెళ్ళాడు అంటే ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా జరిగిందా అనేది తెలియాల్సింది. ఇంకొకటి, ఈ న్యూస్లో రాహుల్ బిష్నోయ్ పాత్ర మాత్రం ఉంటే మాత్రం ఇది చాలా పెద్ద న్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకటి, వాళ్ళ పిల్లగాడిని కాపాడడానికి సైఫ్ అలీ ఖాన్ అయితే చాలా ప్రాణం పెట్టేశాడు అనుకోవచ్చు. సైఫ్ అలీ ఖాన్ కేసు ఎవరికి ఇచ్చారో తెలుసా? ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ 80 మందిని ఎన్కౌంటర్ చేసిన పర్సన్ దయా నాయక్ అయితే ఇచ్చారు. ఈయన 1966లో చోటా రాజన్ కేసులో 2 ప్రధాన నిందితులను చంపాడు. సో ఈయనకి ఇస్తే ఆటోమేటిక్గా కేసు అయితే క్లోజ్ అయిపోయింది. కానీ అక్కడ ఉన్నది ఒకవేళ రాహుల్ బిష్నోయ్ అయితే ఈ దయా నాయక్ కూడా ఏం చేయలేడు. సో ఎందుకంటే ఆయనకి చాలా సపోర్ట్ ఉంది, చాలా గ్యాంగ్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి ఈ న్యూస్ ఎక్కడి వరకు వెళ్తుందో.